హలో అందరికీ. చూస్తున్నారు కదా! మా వాళ్ళెంత పొద్దున్నే లేసారో. సో, నాతో పాటుగా నాకన్నా ముందుగానే కూడా లేస్తారు. ఏదైనా అకేషన్స్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, సో, మనకన్నా ముందు ఏదో లేచి సాధించేద్దాం అనుకుంటూ ఉంటారనమాట. ఏమీ సాధించరు. మనల్నే సాధిస్తారు. సో, అలాగే ముందు రోజు కూడా చాలా ప్లాన్స్ చేసుకున్నాను. అలా చేయాలి, ఇలా చేయాలి, ఎర్లీగా చేసేసుకోవాలి అని చెప్పి. కానీ మా వాళ్ళంతా రివర్స్ చేసేసారనమాట. చాలా ఆడేసుకున్నారు ముందు రోజు. సో, అందువల్ల ముందు రోజు చేయాల్సిన పని కూడా మర్నాడే చేసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది నాకు. అన్నీ చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. యాక్చువల్‌గా ఒక్కళ్ళే చేసుకుంటున్నారే అనుకోవచ్చు. ఈసారి మా అత్తయ్య గారు లేరు. మా అత్తయ్య గారు ఉంటే ఈ పాటికి మొత్తం అన్నీ రెడీ చేసేస్తారు. సో, అత్తమ్మ గారు లేరు కాబట్టి అన్నీ నేనే మేనేజ్ చేసుకోవాల్సొస్తుంది. పిల్లలకి పాలు కాచిచ్చేస్తే కాసేపు ఆగుతారని వాళ్ళకి పాలు కాచిచ్చి నేను పప్పు రుబ్బుకుంటున్నాననమాట. సో, టిఫిన్ కోసం. అలాగే ఈసారైతే మా వారు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. ఒక పక్క నేను ఈ పని చేసుకుంటుంటే, ఇంకో పక్క ఆయన దేవుడి దగ్గర అన్నీ సర్దారనమాట. నిజానికి మా వారికి అసలు ఇలాంటి అలవాటు లేదు. సో, అన్నీ సర్ది పెడితే దండం పెట్టుకొని వెళ్ళిపోతారు తప్ప, ఇలా దేవుడి దగ్గర సర్దడం అనేది ఆయనకి అస్సలు అలవాటు లేదు. చాలా కొత్త పని. బట్ నా కోసం నేను ఇబ్బంది పడకూడదని నా కోసం ఇలా చేయటం, ఈ కొత్త సంవత్సరంలో ఇలా చేశారు నాకు బాగా అనిపించింది. సో, ఇలా ఒకరికొకరు ఎప్పుడు హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే కదా లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళిపోతుంది. మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి? మనం ఇందులో ఉపయోగించే 6 రుచుల యొక్క అర్థం ఏంటి? అవి ఆరోగ్యపరంగా కూడా ఎలా మనకు ఉపయోగపడతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మన మాటల్లోనే ఆయన ఇవన్నీ సర్దేశారు. ఎంతో చక్కగా చాలా ముద్దుగా సర్దారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇంత బాగా సర్దనేమో అనిపించేలా సర్దారు. సో, అసలు మనం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఉగాది పండుగ అంటే ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 6 రుచులు గల ఈ ఉగాది పచ్చడి మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాల కలయికను మాత్రమే సూచించదు. రాబోయే రోజుల్లో వచ్చే వాతావరణ మార్పుల నుంచి మన శరీరాన్ని కూడా కాపాడుతుంది. ఉగాది పచ్చడిలో మనం వాడే ప్రతి ఒక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. తీపి ఇది శరీరంలో కణాలను నశించకుండా కొత్త కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది. తీపి కోసం మనం ఇక్కడ బెల్లాన్ని కూడా వాడతాం. అది ఆనందానికి, సంతృప్తికి సంకేతం. పులుపు చింతపండు పులుపులో ఆమ్లతత్వం జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని, ఇది ఎక్కువగాను, తక్కువగాను ఉండకూడదని మనకిది బోధిస్తుంది. అలాగే ఉప్పు. ఇది లేకపోతే దేన్ని తినలేం. ఆకలి, జీర్ణశక్తిని పెంపొందించే లవణాన్ని ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవాలి. ఎక్కువైనా, తక్కువైనా ఇది నష్టమే. జీవితంలో ఏ భావోద్వేగం కలిగినా తట్టుకుని నిలబడాలని ఈ రుచి తెలుపుతుంది. వగరు ఆటుపోట్లకు సూచిక. గాయాలు త్వరగా మానడానికి వగరు తోడ్పడుతుంది. కారం కోసం వాడే మిరియాలు లేదా పచ్చిమిర్చి రోగనిరోధక శక్తిని పెంచి ఉత్తేజాన్ని నింపుతుంది. కష్టనష్టాలకు ఉదాహరణగా కారాన్ని చూపిస్తారు. చేదు కడుపులో నులిపురుగుల్ని తీస్తుంది. కష్టాలు జీవితంలో ఒక భాగమని తెలియజేస్తుంది. తెలిసింది కదా ఉగాది పచ్చడిలో మనం ఎందుకు వాడతాము ఇన్ని రుచులని అని. అలక పండుగ రోజు స్పెషల్‌గా నిమ్మకాయ పులిహోర చేశాను. అలాగే ఈవినింగ్ మా పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను. వాళ్ళు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు బయటికి తీసుకువెళ్తున్నామని. సో, మా ఊర్లో ఉండే అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాను. చాలా చక్కటి లైటింగ్ అని పెట్టారు. ఇలా వెళ్తూ ఉంటే నా చిన్నప్పటి రోజులు జాతరలో మేమన్నీ కావాలని ఏడ్చి కొనిపించుకున్న రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే అది కావాలి, ఇది కావాలని ఏడ్చి కొనిపించుకునేవారా? సో, ఒక్కసారి ఆ పాత రోజులన్నిటిని గుర్తు చేసుకొని, గుర్తొస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, ఇలా అయితే మేము దర్శనానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారికి మా బాధలన్నిటిని చెప్పుకున్నాము. కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకున్నాము. మాతో పాటు మీరందరూ బాగుండాలని కూడా మేము కోరుకున్నాము. కానీ ఎక్కడికి వెళ్ళినా మా వాడైతే మా ఆయన్ని అస్సలు వదలరు. సో, అమ్మవారిని మీరు కూడా చూసి దర్శించుకోండి. దర్శనం పూర్తి చేసుకొని అలా చక్కగా బయటకి వెళ్ళేటప్పుడు మాకు తెలిసిన అమ్మమ్మ గారు కనపడ్డారు. చాలా సంతోషంగా అనిపించింది. కలిసి విషెస్ చెప్పేసి అలా వెళ్తూ వెళ్తూ ఇంకొక గుడి దగ్గర కూడా ఆగి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. సో, ఇలా ఈ రోజైతే మాకు చాలా సంతోషంగా గడిచిపోయింది. ఎంతో హ్యాపీగా ఉన్నాం. బాయ్.